మాతంగీదేవి ఆవిర్భవించటం వెనక ఒక చక్కని కథ ఉందండి. అదేమిటయ్యా అంటే, మాతంగ మహర్షి మహాతపస్సంపన్నుడు, విజ్ఞానగని. కుమార్తెగా ఆమె గౌరమ్మగా ఆమె ఆవిర్భవించింది. అందువలనే ఆమెను మాతంగ కన్య, మాతంగ మాత అంటారు. మాతంగ మహర్షి వారు హిమవంతునికి ప్రియమైన స్నేహితుడు. ఒకరోజు హిమవంతుడు ఆయన గౌరీదేవికి తండ్రినని ఎంతో గర్వంగా, అతిశయంతో చెప్తాడు. ఈ మాటకి అవమానపడినట్లుగా భావించిన మాతంగ మహర్షి వెంటనే అమ్మవారి గురించి తపస్సు ప్రారంభిస్తాడు. ఆయన లలితా పరాభట్టారిక స్వరూపమైన శ్యామలాదేవి, ముద్రిణీదేవి, మంత్రిణీదేవిని అని కూడా అంటారు. ఆమెను ఉద్దేశించి తపస్సు చేస్తారు. ఆయన తపస్సుకు మెచ్చిన శ్యామలాదేవి మాతంగ మహర్షి భార్య అయిన సిద్ధిమతికి స్వప్నంలో కనిపించి ఒక పువ్వును ప్రసాదంగా ఇస్తుంది. అనతి కాలంలోనే మాతంగ మహర్షి సిద్ధిమతి దేవులకి ఒక చక్కని ఆడపిల్ల జన్మించింది. ఆ వచ్చినదే అమ్మవారు. ఆమెనే లఘుశ్యామల అని పిలిచారు. అంటే చాలా తక్కువ సమయంలో జన్మించిందని ఆమెనే మాతంగి, మాతంగ కన్యక అని పేర్లతో కూడా పిలుస్తారు. ఈ మాతంగ కన్యకే ఆమె యొక్క శక్తితో కోట్లాది కన్యలను సృష్టించింది. వారు మంత్రిణీదేవిని యొక్క ప్రాంగణంలో ఉండి అమ్మవారి స్తోత్రం చేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మాతంగ మాత శ్యామలాదేవికి, లలితాదేవికి భేదమే లేదు. ఈ శ్యామలాదేవి నవరాత్రుల్ని గుప్త నవరాత్రుల్ని కూడా అంటారు. అంటే పూజను గోప్యంగా చేసుకోవాలి. శ్యామలాదేవికి నిత్య పూజతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరాలను, శ్యామల షోడశోపచార నామాలతో పాటు కుంకుమార్చన చేసుకోవాలి. వీలైనంత వరకు మాతంగి స్తోత్రాలు, హృదయ కవచం, సహస్రనామాలు మొదలైన వాటినన్నీ పారాయణ చేస్తూ పూజలు చేసుకోవాలి. ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారిని అలంకరణ చేసి పాయసాన్ని ప్రసాదంగా నివేదించాలి. వీలైనంత వరకు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించి చేస్తే అమ్మవారు శీఘ్రంగా అనుగ్రహిస్తుంది. ఆకుపచ్చ రంగు చాలా ముఖ్యం సుమా. ఎవరైతే ఆకుపచ్చ రంగు వస్త్రాలతో అమ్మవారి పూజ చేస్తారో అమ్మవారు వెంటనే కటాక్షిస్తుంది. స్వస్తి.